సో థర్డ్ రౌండ్ మన షోకి వచ్చిన గెస్ట్లు డిసైడ్ చేస్తారు. థర్డ్ రౌండ్ ఏ థీమ్ మీద 2 జోడీలు పర్ఫామ్ చేస్తాయో. సో ఫర్ 3 lakhs ఈ థర్డ్ రౌండ్. గోపిక గారు అండ్ మల్లికార్జున గారు, ఏ థీమ్ కి ఎలాంటి పాటలు డాన్స్ చేస్తే మీరు చూడాలనుకుంటున్నారు? ఇంతవరకు మొదటిసారి ఒక డాన్స్ కాంపిటీషన్ లో ఆడియన్స్ లా కూర్చొని ఎంజాయ్ చేస్తూ చక్కగా మేము మైమరిచిపోయి ఉన్నాం. మాకు సంబంధించిన ఒకటి చెప్తాను. బాలు గారు ప్రోగ్రామ్ చేసే ముందు మేము అడుగుతాను, సార్ ఏం పాట పాడాలి సార్ అంటే, నువ్వేం పాడాలో అనుకుంటున్నావో అది చెప్పు, నేను రాసుకుంటాను. ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏ థీమ్ చేసినా మాకు ఓకే. ఆర్డర్ లో అయితే నాకు లక్ష్మి గారి టీం నుంచి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మీరిద్దరు వచ్చింది ఎంటర్టైన్మెంట్ కోసం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయమని అడుగుతున్నారు 2 టీముల్ని. అంతే. ఓకే, సో రష్మి అండ్ సుధీర్, మీ గ్యాంగ్ నుంచి వచ్చే జోడీలు మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయాలి. ఎవరు బెటర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తే వాళ్ళే థర్డ్ రౌండ్ విన్నర్స్. సో ఆయన అడిగినట్టు ముందుగా రష్మి మీ గ్యాంగ్ నుంచి వస్తున్నారు జోడీ. బికాజ్ వి గివ్ బెటర్ ఎంటర్టైన్మెంట్, సో అందుకే సార్ మమ్మల్ని ఫస్ట్ చూస్ చేశారు. ఓకే, సో మీ టీం నుంచి ఏ జోడీ వస్తుంది? రాహుల్ అండ్ దర్శిని. రాహుల్ అండ్ దర్శిని, లెట్స్ వెల్కమ్ దెమ్. దొరికింది పల్లి బఠానీ, ఒంటి గంట కొట్టాక గుంపుల్లో జారి, అరిగంట నువ్వు కట్టాక జంబో జలానే, వదిలిపెట్టను దాన్ని అందాన్ని, విడిచిపెట్టకు వాణ్ణి పరువాన్ని, వద్దొద్దు గుర్తొచ్చి పాతాగాని, సిక్కట్లో చెయ్యాల సిగ్గుల్ని కూని, వినరా బన్నీ ఏంటే సిన్ని, బన్నీ 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 బన్నీ, నిన్ను చూస్తే జారుతుంది చున్నీ, అన్ని కాదు అందుకోర కొన్ని, అన్ని కాదు అందుకోర కొన్ని, అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని, అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని, సిన్ని 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 సిన్ని, చెత్త మీద ముద్దులతో తున్ని, ఎత్తుకెళ్తా పథకమే పన్ని, ఎత్తుకెళ్తా పథకమే పన్ని, ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్నే, ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్నే, బన్నీ బన్నీ సిన్నే సిన్నే. బన్నీ 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 హాయ్. కమర్షియల్ సినిమాలో క్లైమాక్స్ ముందు వచ్చే కలర్ఫుల్ సాంగ్ లాగా అద్దరగొట్టేశారు. సూపర్, వండర్ఫుల్. ఇంకెక్కువ ఆలస్యం చేయొద్దు, ఈ ఎనర్జీ ఇలాగే ఉండాలి. సుశేఖర్ మాస్టర్, ఎనర్జీ మాత్రం ఇద్దరికి
చాలా బాగుంది. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ తగ్గల. ఎనర్జీ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఇద్దరిపోయింది. రాహుల్, ఫోక్ సాంగ్ కదా, అంటే ఫోక్ చేసేటప్పుడు ఎక్కువ మనం బాడీ ఇలా ఉండాలి, ఇలా ఉండి ఎక్కువ ఆఫ్సెటింగ్ కాదు. నువ్వు ఫోక్ లో కూడా ఇలా అయిపోతున్నావు, అదొక్కటి చూసుకో ఫోక్ లో. కానీ ఎక్స్ప్రెషన్స్ ఎనర్జీ మాత్రం చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మాస్టర్. సదాజీ. అంటే రాహుల్ ది మన ఇంట్రొడక్షన్ లో ప్రభుదేవ మైకల్ జాక్సన్ ది చూసాం, దానికి దీనికి అసలు ఏం సంబంధమే లేదు. రాహుల్ కొత్త రాహుల్ లాగా ఉన్నాం దీంట్లో. ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. మాస్టర్ చెప్పినట్టు బాడీ లాంగ్వేజ్ లో కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తే అది కూడా టిక్ మార్క్ అయింది. కానీ మిగతాని నాకు చాలా బాగా నచ్చింది. దర్శిని, యూ హ్యావ్ షోన్ ఇమ్మెన్స్ గ్రోత్. కాస్ట్యూమ్స్ నిజంగా మీరిద్దరిది ఆ గ్రూప్ ది చాలా బాగా నచ్చినాయి. ఆ కాంట్రాస్ట్ వల్ల నిజంగా ఒక ఫిల్మ్ లో సెట్ సాంగ్స్ చూసినట్టు కమర్షియల్ సినిమాలో పైసా వసూల్ యాక్ట్. వెయ్యవయ్యా వేయ్ వేయ్. మేడం, ఎస్ మీ కమెంట్స్. ఎగ్జాక్ట్ గా జడ్జెస్ చెప్పినట్టు చాలా కలర్ఫుల్ గా ఉండింది. అందులో పర్టికులర్ గా ఈ ఎపిసోడ్ స్క్రీన్ మీద ఎలా చూస్తామో ఎగ్జాక్ట్ గా అలాగే అనిపించింది. లవ్ యువర్ పర్ఫార్మెన్స్ దర్శిని. పైసా వసూలు. సో మల్లికార్జున గారు. అదే నాకు కూడా అదే సేమ్ ఫీలింగ్ అండి. స్క్రీన్ మీద చూసినట్టే అనిపించింది. జనరల్ గా మనం స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఎవరు ఒకరి మీద ఫోకస్ చేస్తాం కదా. రియాలిటీ షోలో చూస్తున్నప్పుడు అందరినీ చూడాలనిపిస్తుంటుంది. కానీ ఒకవైపు నుంచి ఇలా వచ్చేస్తున్నారు అలా వచ్చేస్తున్నారు, చక్కగా ఎక్కడ కూడా క్లాష్ లేకుండా అద్భుతంగా చేశారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.